నమస్తే, వెల్కమ్ టు ఏడియన్ న్యూస్. శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి మార్చి 1 వరకు 11 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు ప్రారంభించారు. అర్చకులు, వేద పండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శివ సంకల్పం, చండీశ్వర పూజ, కంకణాధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, వివిధ విశేష పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 8 నుండి 10 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వచ్చి శ్రీ స్వామి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అలాగే అధికారులు అంచనా వేస్తున్నారు. అలానే భక్తులకు 35 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచుదామని నిరంతరం 4 క్యూ లైన్ల ద్వారా భక్తులు శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, నేటి నుండి 23వ తేదీ వరకు ఇరుముడి కలిగిన శివస్వాములను మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు చెప్పారు. ఇక నేటి నుంచి మొదలైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సాయంత్రం 5:30 అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన పూజలు అనంతరం 7 గంటల నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజపట ఆవిష్కరణ చేస్తారు. రేపటి నుండి ప్రతిరోజు సాయంత్రం వివిధ వాహన సేవలతో శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం జరగనున్నాయి.